యూట్యూబర్ రావణ్ ఎపిసోడ్ రాజకీయంగానూ సంచలనంగా మారుతోంది. అయితే ఆయన మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు జనసేన పార్టీ నాయకుడి ఫిర్యాదుతో నమోదు చేసిన ఓపా లాంటి చట్టాలతో కూడిన కేసు ఎంత మేరకు నిలబడుతుంది, అసలు నిలబడే అవకాశం ఉందా, అందులో పోలీసులు చెప్పినటువంటి అంశాలకు ఏ మేరకు ఆధారాలుంటాయి, ఇలాంటి అనేక అంశాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న రావణ్ని నిజంగానే మావోయిస్టులతో చేతులు కలిపారని, కాకుంటే దేశ భద్రతకు ముప్పు కల్పించే తీరున ఆయన వ్యవహారం ఉందని పోలీసులు నిరూపించకపోతే మాత్రం ఈ కేసు నిలబడే అవకాశం లేదు. ఈ తరుణంలో అసలు ఈ కేసుకు సంబంధించి పరిణామాలను ఎలా చూడాలి, లీగల్గా ఈ కేసు ఎలా సాగబోతుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సీనియర్ అనలిస్ట్ నగేష్ బూర్తి ఉన్నారు. నమస్కారం నగేష్ గారు. నమస్తే నగేష్ గారు, ఈ రావణ్ ఎపిసోడ్ మీరు ఆరంభం నుంచి ఫాలో అవుతున్నారు. 5వ కేసుతో ఆయన్ని నేరుగా జైలుకి తరలించే అవకాశాన్ని జనసేన పార్టీ నేతలు సాధించగలిగారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ పరిణామాలు ఏకంగా యూఏపీఏ లాంటి కేసులు పెట్టడం, ఈ పరిస్థితి ఎక్కడి వరకు దారితీస్తుందంటారు? అంటే ముందు ఇందులో 2 అంశాలు ఉన్నాయండి. మొదటిది 4 సార్లు బెయిల్ వస్తే 5వసారి పెట్టినటువంటి కేసు. అంటే ముందు అతని మీద ఏదో ఒక కేసు నమోదు చేయాలి, జైలుకి పంపాలనేది మొదటి టార్గెట్. సరే, అతను మాట్లాడిన దాని మీద కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. అలా 4 సార్లు బెయిల్ రావడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి. 4 కేసులు వరుసగా ప్రతిరోజు రోజుకొక కేసు పెట్టడం, ప్రతిరోజు బెయిల్ రావడం అనేది ఇది ఒక రికార్డ్. ఇక్కడ ప్రభుత్వం, పోలీసులు కేసు పెట్టిన వాళ్ళు ఫెయిల్ అయ్యారని అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలా, ఏదో విధంగా జైలుకి పంపాలంటే అప్పుడు వచ్చిందే ఈ ఉపా చట్టం. ఇది 2వ అంశం. ఈ ఉపా చట్టంలో ఆయన్ని జైలుకి పంపారు, నెల్లూరు జైల్లో ఉన్నాడు. పెట్టిన సెక్షన్లు ఏమిటి? సెక్షన్ 13, సెక్షన్ 39, 13, 39 పెట్టారు. ఈ సెక్షన్ల ప్రకారం మావోయిస్టులతో అంటే నక్సలైట్స్తో పూర్తి స్థాయి సంబంధాలు ఉండాలి. ఫస్ట్ అంటే 2 విషయాల్లో ఈ సంబంధాలు ఉన్నట్టుగా పెట్టాలి ఇందులో కేసు. ఈ సెక్షన్ల ప్రకారం 1, నక్సలైట్లో చేరడానికి ప్రొవోక్ చేసి ఎవరన్నా నక్సలిజంలోకి పంపించిన దాఖలాలు ఉండాలి. లేదు, నక్సలైట్లతో ప్రత్యక్ష సంబంధాలు ఉండి వాళ్ళతో తిరిగి వాళ్ళతో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడే ఈ సెక్షన్లో వర్తిస్తాయి. కానీ రావణ్ ఎక్కడ అలా కనిపించలే. ఇప్పుడు పోలీసులు అంటే రిమాండ్ విధించారు కదా, 14 రోజులు జైల్లో ఉన్నాడు కదండి. పోలీసులు కోర్టులో చెప్పింది ఏమిటంటే ఇతనికి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని ప్రూవ్ చేస్తాము, మాకు కొద్దిగా అవకాశం ఇవ్వండి, అప్పటివరకు జైల్లో ఉంచండి అన్నందుకు రిమాండ్ విధించారు. సాధారణంగా ఈ సెక్షన్లు పెట్టినప్పుడు రిమాండ్ విధిస్తారు. కానీ ఇప్పుడు రావణ్కి సంబంధాలు ఉన్నాయి లేదనేది ప్రశ్న. రావణ్ తను చేసినటువంటి వీడియోల్లో హిడ్మా చనిపోయినప్పుడు అతను కీర్తిస్తూ వీడియోలు చేశాడు. అంటే హిడ్మా జీవితాన్ని త్యాగం చేశాడు. చాలామంది చేశారు మనతో సహా. హిడ్మా అంటే ఒక మనిషి జీవితాన్ని అంకితం చేసి ప్రజల కోసం, అతను నక్సలైటా, ఉద్యమకారుడా, సామాజిక ఉద్యమకారుడా, పొలిటీషియన్నా, పోలీసా, ఇంకోటాన్ని పక్కకు పెడితే ప్రజల కోసం తన జీవితాంతం త్యాగం చేసిన ఎవడన్నా కీర్తిస్తాడు. హిడ్మా విషయంలో ఒక్క రావణే కాదు, 100 మంది అతన్ని కీర్తించారు అతను చనిపోయినప్పుడు. మరి వీళ్ళందరి మీద ఉపా చట్టం వేయాలి కదా. ఒక రావణ మీద ఎందుకు వేశారు? కక్ష సాధింపు. అంటే వాళ్ళ కడుపు మండుతుంది, ఏదోలా వేశారు. ఇక 2వది, అతని సాహిత్యం అంటే నక్సల్ సాహిత్యం ఇతని దగ్గర ఉంది, మొబైల్లో ఉందని పోలీసులు చెప్తున్నారు. ప్రతి మొబైల్లోనూ ప్రతి సాహిత్యం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెట్వర్కింగ్ సిస్టంలో ఎంత సోషల్ మీడియా, ఎంత మాధ్యమాలు డెవలప్ అయిన తర్వాత మొబైల్లో ఏది కొట్టినా వస్తుంది. అసలు విప్లవ సాహిత్యం అనే దానికి అర్థమే లేకుండా పోయింది. ఒకప్పుడు విప్లవ సాహిత్యం మేము చదువుకునేటప్పుడు కొన్ని బుక్స్ ఉండేవి, అవి బ్యాన్ చేశారు. అవి మా దగ్గరగానే ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా పట్టుకుని పోలీసులకు అప్పగించి ఈ నక్సల్స్తో, మావోయిస్టులతో, టెర్రరిస్టులతో సంబంధం ఉంది అని అనేవారు. అప్పుడు పీపుల్స్ వార్ అనేవారు, వాళ్ళతో సంబంధాలు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు బ్యాండ్ బుక్స్ ఎవరు ప్రింటింగే వేయట్లేదండి. అసలు ఇంకొక విషయం ఏంటంటే, పెద్ద జోక్ ఏంటంటే, నక్సలైట్లే లేనప్పుడు ఇప్పుడు ఇదే నా ప్రశ్న కూడా అదే. ఒకవైపు మావోయిస్టులను అంతం చేసామని అధికారికంగా ప్రకటించి, రెండో వైపు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పే విషయం ఎంత మేరకు పొంతన కుదురుతుందంటారు? అదే మరి ఇదే కక్ష సాధింపు. అంటే ఇది రాజకీయంగా రావణ్ అనేవాడిని కక్ష అంటే తట్టుకోలేని తనం, ఉడుకుబోత్తనం అంటారు కదా, అలాంటి ఉడుకుబోత్తనం నుంచి వచ్చింది. అధికారం ఉంది కాబట్టి వాడుకుంటున్నారు. అంటే నక్సలిజమే లేదు, ఆపరేషన్ కగార్ సక్సెస్ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది. హిడ్మా చనిపోయిన తర్వాత ఇంకా నక్సలైట్లు లేరు అని అన్నారు. ఇంకా అలాంటప్పుడు నక్సలైట్లతో సంబంధం. ఒకవేళ గతంలో ఉండినట్లయితే ఇలాంటి ఫెరోషియస్ ఫెలో ఎందుకు ఇక్కడ ఉంటాడు?
అడవుల్లోనే ఉంటాడు కదా. అందులో నక్సలైట్లతో సంబంధాలు ఉండడానికి ఇంతకుముందు నక్సలిజం వేరండి, ఇప్పుడున్న నక్సలిజం తీరు వేరు. 2-3 దశాబ్దాల క్రితం నక్సలైట్లు అనేవాళ్ళు వేరుగా, ప్రజలు వేరుగా ఉండేవారు. ఆ మధ్యలో వీళ్ళు ఉండేవారు, కొరియర్స్ ఉండేవారు. ఇప్పుడు నక్సలైట్లు అనేవాళ్ళు ప్రజల్లో కలిసిపోయారు, ప్రజలు నక్సలైట్లతో కలిసిపోయారు, గిరిజనులు అందరూ కలిసే ఉంటున్నారు. నక్సలైట్ ఉద్యమాన్ని ప్రత్యేకంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఏమీ లేదు. ఏంటి, అడవుల్లో ఉండే తుపాకులు పట్టుకుని తిరిగి ప్రభుత్వంపై ఉద్యమాలు చేసి ఆయుష్ అయిపోయింది. అయిపోయింది కాబట్టి నక్సలిజం అంతరించిపోయింది. ఇప్పుడు అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు అంతా ఉద్యమకారులందరూ నగరాల్లోకి వచ్చేసారు. వీళ్ళు కొత్త పేరు పెట్టుకున్నారు కదా, అర్బన్ నక్సల్స్ అని. ఉద్యమకారులు ప్రభుత్వాన్ని విమర్శించేవాడు సోషల్ మీడియాలోకి వచ్చేసారు. సోషల్ మీడియాలోకి వచ్చేసారు కాబట్టి ప్రభుత్వాన్ని నేరుగా విమర్శిస్తున్నారు కాబట్టి నక్సలైట్లతో సంబంధాలు అనేది తుచ్. ఇప్పుడో పాత చట్టాలు పట్టుకుని ఇప్పుడు వేయడం అనేది కుదరని పని. ఇక ఈ చట్టం నిలబడదు. ఇప్పుడు ఏ అయితే సెక్షన్లు వేసారో ఈ సెక్షన్లు రావణ మీద పెట్టినవి నిలబడవు. ఎందుకు నిలబడవంటే అతని వీడియోల్లో మొత్తం పూర్తి వీడియో చూస్తే, అంటే నేను దేశభక్తుడిని కాదు అని చెప్పారు. దేశభక్తుడిని అని చెప్తే నీ దేశంలో ఉంచుతారా? ఇప్పుడు ఒక కూలి పని చేసుకున్నాడు, ఆడ పని ఆడు చేసుకుంటాడు, దేశభక్తి అంటేడో కూడా తెలియదు. ఇప్పుడు నేను దేశభక్తుడు నేను ఎప్పుడు ప్రకటించుకోను. నా పని, నా ఉద్యోగం, నా కుటుంబం, నా వ్యవస్థ, నా సిస్టమ్ నేను నడుచు, నా పని నేను చేసుకుంటాను. నేను దేశభక్తుడిని కాదు నాకే తెలియదు. కొంతమంది నేను దేశభక్తుడిని కాదు, నా పని మాత్రమే నేను చేసుకుంటానని చెప్తున్నాడు. సో అతను చేసిన వీడియోలో నేను దేశభక్తుడిని కాదు అని చెప్తూ చాలా ఎక్స్టెన్షన్గా చెప్పాడు. పూర్తి వీడియో చెప్పాలా. ఇప్పుడు సోషల్ మీడియాలో నేను దేశభక్తుడిని కాదు అని చెప్పింది ట్రోల్ చేస్తున్నారు. కానీ అది పూర్తి వీడియో చేస్తే అతనికి దేశం మీద ఎంత భక్తి ఉందో తెలుస్తుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు. ఆ మనుషుల మీద ప్రేమ అతనిలో ఉంది. కాబట్టి ఈ దేశభక్తుడిని కాదన్నంత మాత్రం దేశభక్తుడిని నేను అంటే వెంటనే వదిలేస్తారా? ఆయన చెప్పాడు వెంటనే నెక్స్ట్ మాటే దేశం మీద నాకు చాలా గౌరవం ఉంది అని. అందరికీ ఉంటుందండి. ఇప్పుడు ప్రకటించుకోనోడికి ఇప్పుడు మన ఇంట్లో 4 మనుషులను తిడతాం, వాళ్ళ మీద ప్రేమ లేనట్ట. చాలా విషయాలు మన ఇంట్లో ఉన్న పిల్లల్ని, అమ్మని, అందరినీ తిడతాం, వాళ్ళు మనల్ని తిడతారు. తిట్టినంత మాత్రం వాళ్ళ మీద ప్రేమ లేనట్ట. అది కాదు, లోపాలు విమర్శిస్తే దేశభక్తి కాదనుకోవడం తప్పు. సో రావణ ఎక్కడ దేశాన్ని కించపరచలేదు, రావణ ఎక్కడ దేశం మీద అభిమానం లేదు, ప్రేమ లేదని చెప్పలేదు. దేశభక్తుడిని కాదంటేనే ఎందుకు కాదో రీజన్స్ చెప్పాడు. సో అందువల్ల ఆ కేసు నిలబడదు. ఇంకా రెండోది మతపరమైనటువంటి అంశాలు అతను మాట్లాడాడు అంటారు. అంటే కొన్ని వీడియోలు ఇప్పుడు ఒక వ్యక్తికి నేను మొన్న ఒక వీడియో చూశాను. ఒక లాయరు మాట్లాడుతూ నేను ఫలానా మతాన్ని నమ్ముతున్నాను అనే హక్కు నీకు ఎంత ఉందో నేను ఏ మతాన్ని నమ్మటం లేదు అనే చెప్పే హక్కు కూడా ప్రతి ఒక్కడికి ఉంది. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో దాదాపు 1595 రకాల మతాలు ఉన్నాయి. రకరకాల చిన్న చితక మతాలు. అన్ని మతాలని 4-5 పూజిస్తూ ఉంటారు, ప్రతి మతాన్ని. అలాగే ఏ మతాన్ని పూజించిన వాడు కూడా ఉంటారు. మతాల్లో లోపాలు అంటే ఆచారాల్లో లోపాలు, సంస్కృతిలో లోపాలు చెప్పేవాడు అందరూ కూడా ఈ దేశద్రోహులు కాదు. మన సిస్టాన్ని మనమే రిపేర్ చేసుకోవాలి, మన లోపాలను మనమే సవరించుకోవాలి. చాలా మారుతూ వచ్చినప్పటికే కదా ఇప్పుడు మతాలు ఇక్కడ దాకా వచ్చినాయి. అనేక మార్పులు జరిగినాయి మతాల వారీగా కూడా. అవునండి, చాలా మతాలు మారాయి, మతంలో కూడా మార్పులు వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు నేను చాలా సనాతన్ హిందూ అని చెప్తున్నారు కొంతమంది, జీన్ ప్యాంట్లు వేసుకున్నారు. మరి సనాతనంలో జీన్ ప్యాంట్లు వేసుకోకూడదు కదా, పంచి కట్టుకోరు కదా. మారింది, వాళ్ళు జీన్ ప్యాంట్ వేసుకున్న తప్పలేదు, మనం వాళ్ళని విమర్శించగలదు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నీ మారుతూ ఉంటాయి. మారిన క్రమంలో కొన్ని లోపాలను కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. అది ఎంత ఘాటుగా ఉంది, ఎంత దారుణంగా ఉంది అనేది మాత్రం తీసుకోవాలి, అది తప్పు కాదు. కానీ ఇక్కడ తను ఎక్కడ ఫెరేషియస్గా చెప్పలేదు. ఇక 4 సార్లు బెయిల్ ఎందుకు వచ్చిందంటే ఈ వ్యాఖ్యలు ఈ పదాలు ఏమి కూడా అతని సొంత పదాలు కాదని అతనే చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారి మాటలనే రిపీట్ చేశాడు. ఇప్పుడు ఇతని మీద పడే జనసేన నాయకులు కానీ జనసేన పార్టీ, నేను చిరంజీవి అవుతున్నాను, పవన్ కళ్యాణ్ సినిమాని ఫస్ట్ డే చూస్తాను. పంజా సినిమా 4 సార్లు చూసినాడు నేను, అటర్ ఫ్లాప్ మూవీ. కానీ పార్టీ వేరు. జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలను రెచ్చగొడుతూ ఉన్నారు. యువత పాపం వాళ్ళు తెలియక ఏంటో కానీ వెళ్ళిపోతూ ఉన్నారు మీద. ఇప్పుడు రావణ్ని అరెస్ట్ చేస్తే స్టేషన్ మీద దాడి చేస్తున్నారు. రోజా పవన్ కళ్యాణ్ ఎంత మాట్లాడింది, పేరు నాని ఎన్ని మాట్లాడినాడు, కేఏ పాల్ ఎన్ని మాట్లాడినాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్ని మాట్లాడినాడు. ఎంతమంది పవన్ కళ్యాణ్ని అరే తురి అన్నారు. మరి వీళ్ళ మీదకి వెళ్ళగలరాడు అంటే ఒక యూట్యూబర్ అంటే లోకువ, ఇతని వెనకాల ఏం వ్యవస్థ ఉండదు అని, ఒక జర్నలిస్ట్ అంటే లోకువ.
సో ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ దేశభక్తి అంటే నాకు దేశభక్తి ఉందని ఒక పార్టీకి ప్రైజ్ చేయడం, ఒక మతాన్ని ప్రైజ్ చేయడం, ఒక కులాన్ని ప్రైజ్ చేయడం కాదండి. నీ పని నువ్వు స్థిరంగా చేసుకో. ఇప్పుడు ఇలాంటి ఘటన జరిగిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జర్నలిస్ట్ సంఘాలు, కొన్ని ప్రజా సంఘాలు ఆశించినట్టుగా స్పందన అయితే కనిపించట్లేదు. ఎందుకంటారు? ఊపా లాంటి చట్టాలు పెట్టి గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది విమర్శించి కొంత బయటకు వస్తున్నారు. కానీ జర్నలిస్ట్ సంఘాల మౌనం వెనక కారణం ఏంటంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రావణ్ అనే వ్యక్తి జర్నలిస్ట్ కాదు, ఎస్, అతను ఒక యూట్యూబర్. ఆయనకి జర్నలిస్టులతో ప్రత్యేక సంబంధాలు లేవు, అందుకు ఒకటి స్పందించకపోవచ్చు. రెండోది, ఈ ఉపా చట్టం, ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీకు ముందే చెప్పాలి. ఇలాంటి చట్టమే గతంలో న్యూస్ క్లిక్ జర్నలిస్ట్ మీద పెట్టారు. అతని మీద కేసు నిలబడలే, ఇతని మీద కూడా నిలబడదు. ఇంకా జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు స్పందించలేదంటే జర్నలిస్టులతో ఇతనికి ప్రత్యక్ష సంబంధాలు లేవు. ఎవరికి? రావణ్కి. అతను ఒక యూట్యూబర్గా క్లిక్ అయ్యాడు, యూట్యూబ్లోనే చాలా మందికి పరిచయం. ఇంకా జర్నలిస్ట్ సంఘాల కోసం చెప్పుకోవాలంటే జర్నలిస్ట్ సంఘాలు ఏమి బలంగా లేవండి, చాలా బలహీనంగా, చాలా భయంగా బతుకుతున్నాయి జర్నలిస్ట్ సంఘాలు. ప్రభుత్వాన్ని ఏదన్నా అంటే అక్రిడేషన్లు తీసేస్తారు, స్థలాలు ఇవ్వరు, ఆ జర్నలిస్ట్ నా సంస్థలో ఉంచరు. ఇలాంటి భయాలు ఉన్నాయి. బతుకు తెరువుకి జర్నలిస్టులు నిలబడలేని పరిస్థితులు ఉన్నారు. బతుకు తెరువు కోసం నిలబడాలి. ఇప్పుడు జర్నలిస్టులు అంటే ఒక స్వయం ప్రతిపత్తితో ప్రశ్నించి గట్టిగా మాట్లాడే పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రస్తుతం ఉన్న సమాజంలో, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ స్థితిలో లేదు. ఒకవేళ ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని ఒక పార్టీకి అంటగడతారు, లేదంటే వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళని బయటికి నెట్టేస్తున్నారు. అలా సంస్థల నుంచి ఎంతోమంది. మొన్ననే గుంటూరు చెందిన ఒక జర్నలిస్టు లైవ్లో ఆ పార్టీకి చెందిన నాయకుడిని ఏదో ఒక విమర్శ చేశారని అతను తీసేశారు. మళ్ళీ అతను తిరిగి జాయిన్ అవ్వడానికి నాన్న సంకలం నాకు అసలు. నేను ఈనాడులో పనిచేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద చాలా చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఈనాడులో నేను ఒక పెద్ద అవినీతి వార్త రాశాను. అప్పుడు ఈనాడు మేనేజ్మెంట్ నా తరపు నిలబడింది. అతను ఆ తెలుగుదేశం పార్టీ లీడర్ చాలా పెద్ద గొడవ చేశాడు. హైదరాబాద్ లెవెల్ తీసుకెళ్ళి మీ జర్నలిస్ట్ ఎలా రాశాడు, ఇది తప్పు, మీరేంటి అని అడిగాడు. కానీ ఆ వార్తలో నిజాయితీ ఉంది కాబట్టి ఈనాడు మేనేజ్మెంట్ నాకు అనుకూలంగా, అంటే నా తరఫున నిలబడింది. అప్పుడు 30 ఏళ్ళ 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం నేను చెప్పాను, ఎగ్జాక్ట్ 96 ఆ టైంలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈనాడులో కూడా. ఒకవేళ ఏదైనా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్త రాస్తే ఆ మరుసటి రోజునే ఆ మరుసటి రోజు కదా, ఆ క్షణమే పెట్టేస్తున్నారు, అతన్ని పంపించేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉంది సంస్థల్లో. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు జర్నలిస్టులు వచ్చి ధర్నాలు, ఇప్పుడు ఒక్క జర్నలిస్ట్ అప్పట్లో నెలకు ఒక ధర్నా చేసేవారు జర్నలిస్టులు, ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా. ఇప్పుడు జర్నలిస్టులు ధర్నా చేయాలనే భయమే. ఎందుకంటే ఏ జర్నలిస్టు ఏం మాట్లాడాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ తీసి డేటా తీసి ఆ సంస్థలను సాగనంపేస్తున్నాడు. బతికేంటి రోడ్డు మీద పడిపోతాడు. పెళ్ళం పిల్లలు కలుడండి. యాజమాన్యాలకు ఏదన్నా అయితేనే ఇప్పుడు ధర్నా చేయాలి. ఇప్పుడు యాజమాన్యాలన్నీ కూడా ఏదో పార్టీకి జారబడి ఉన్నాయి. అందువల్ల ఆటోమేటిక్గా జర్నలిస్ట్ యూనియన్స్ కూడా బలహీనపడిపోయినాయి పూర్తిగా. అంటే సుప్త చేతన అవస్థ ఏదో అంటారు చూడండి, అలాంటి అవస్థల్లో జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి. ఎందుకంటే జర్నలిస్టులు ఈ సమస్యల మీద మాట్లాడే పరిస్థితి లేదు, ఎవరు లేరు. వాళ్ళు ఏంటంటే మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి. ఇప్పుడు మీకు 2 ఎక్స్పీరియన్స్ చెప్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్ యూనియన్ వెళ్ళి అడిగింది, మాకు తెలిసి ఏం చేయాలో వెళ్ళిపోండి అన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకో జర్నలిస్ట్ యూనియన్ వెళ్ళింది, మాకు తెలిసిలో ఏం చేయాలో అన్నారు. అంటే అంత వాల్యూ ఉంది ప్రభుత్వం దగ్గర. అంత అసలు జర్నలిస్ట్ యూనియన్స్ కానీ జర్నలిస్టులకు కానీ పెద్ద వాల్యూ లేదు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రావణ్ ఎపిసోడ్ విషయంలో వైఎస్ఆర్సీపీ లాంటి ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గాదే సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో స్పందించినంత దూకుడుగా రావణ్ విషయంలో ఎందుకు స్పందించలేదంటారు? ఈ కేసుని అంత స్థాయిలో తీసుకెళ్ళడానికి ఎందుకు ప్రయత్నించలేదంటారు? వైసీపీ చేతకంత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో పూర్తిగా స్పందించలేకపోవడానికి కారణం వాళ్ళు ప్రతిపక్షంగా ఫీల్ అవ్వట్లేదు. అధికార పక్షం దుర్మార్గానికి పాల్పడుతుంది అని చెప్పలేని హీనస్థితిలో ఉన్నారు. ఒకవేళ చెప్పిన గట్టిగా చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే రావణ్ ఇష్యూని ఒక రిలీజియస్తో, ఒక మతంతో, ఒక కులంతో ముడిపెట్టి ప్రచారం జరుగుతుంది కాబట్టి దానికి భయపడి ఉండవచ్చు. ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్. ఇప్పుడు దీన్ని మాట్లాడితే మళ్ళీ ఆ వర్గం, ఆ కులము వాళ్ళంతా దూరం అవుతారు. దానివల్ల ఏమీ చేయలేని పరిస్థితుల్లో వైసీపీ ఉండిపోయింది. అంతేనంటారు? రేపు మళ్ళీ తాము వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే పని చేయాలనుకుంటున్నారు కాబట్టి అసలు ఈ పని మొదలెట్టింది వైసీపీ వాళ్ళు. అంటే మనం కొంచెం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
దాన్ని రెట్టింపు చేసి 3-4 ఇంతలు చేసి ఉడుకుబోత్తనంతో చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం. అంటే జగన్మోహన్ రెడ్డికి ముందు కక్ష సాధింపు లేదంటారు, జగన్మోహన్ రెడ్డి మీదే కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు కదా. అదే నేను చెప్పేది. అప్పుడు ఒక లీడర్ మీదకి వెళ్ళేవారు, లీడర్ టు లీడర్. ఇప్పుడు అసెంబ్లీలో ఎంత కొట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు తిట్టుకునేవారు తప్ప ఆ నెక్స్ట్ లెవెల్ పీపుల్ దగ్గరికి వచ్చేవారు కదా. ఇప్పుడు ఒక యూట్యూబర్ కోసం కూడా కొట్టుకుంటుంది ప్రభుత్వం. అంత దిగజారిపోయింది పరిపాలన, కక్ష సాధింపు చర్యల్లో దిగజారిపోయింది. అన్ని ప్రభుత్వాలు దిగజారిపోయి మన అప్పటి నుంచి చూసుకుంటే, అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పార్టీ అధినాయకుడు, అతని మీదకి వెళ్ళింది అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారంటే ఇవన్నీ రాజకీయపరమైన రాష్ట్ర అధికారం కోసం చేసేవి. ఇవి ఉడుకుబత్తనంతో చేసేవి. రావణ్ ఒక జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్ అండి. రావణ్ ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్ కోసం ఇన్ని 100 మంది పోలీసులను వినియోగించి, ఇన్ని కేసులు వినియోగించి, ఇంతమంది నెట్వర్కింగ్ చేసి, ఇంత సోషల్ మీడియాలో ఇంత ట్రోల్ చేయాల్సినంత హీన స్థితిలో మనం ఉన్నాం. ఇదంతా గవర్నమెంట్ ఏమన్నా డైవర్షన్ ప్రక్రియలో భాగంగా ఒకవైపు ఎస్ఐఆర్ జరుగుతుంది, రెండో వైపు చాలా సమస్యలు ప్రభుత్వానికి ఉన్నాయి, వాటన్నిటి నుంచి దృష్టి మళ్లించడం కోసం చేస్తుందని అనుకోవచ్చు అంటారా? అంటే ఎస్ఐఆర్ అలాగా ప్రజల్లో తిరుగుతుందండి. అంటే ఇప్పుడు అంత దృష్టి మళ్లించే ఇష్యూస్ ఏమి రాష్ట్రంలో ప్రజెంట్ లేవు. ఈ యూట్యూబర్ అనేది ఇది కక్ష సాధింపే. ఇప్పుడు మెయిన్ టార్గెట్ అతనే అయిపోయాడు వాళ్ళకి. అంటే మొన్న జరిగిన మీటింగు, ఏలూరులో జరిగిన మీటింగ్ దీనికి భూమిక. దాన్ని మనం ఖచ్చితంగా ఆ విషయం కూడా ఇప్పుడు మాట్లాడాలి. దళితుల్ని క్రిస్టియన్ దళితుల్ని ఎస్సీలుగా ఉంచాలనే దాని మీద జరిగినటువంటి మీటింగ్. ఆ మీటింగ్లో మాట్లాడిన ఇష్యూనే స్టార్ట్ అయింది. అసలు ఈ ఇష్యూలో రావణ్ ఎస్సీ అని, ఓసీ అని అలా మాట్లాడతారు. రావణ్ నాకు తెలిసి అతను కమ్యూనిటీ, అంటే ఉద్యమాల్లో పాల్గొన్నాడు కాబట్టి కొంచెం సామాజిక బాధ్యత ఉంది, సామాజిక ఉద్యమాల కోసం మాట్లాడుతూ ఉంటాడు. అతను సమస్యలు మాట్లాడుతూ ఉంటాడు. సో అక్కడ మాట్లాడిన మాటలు దీనికి గొడవ. అసలు దీన్ని ఒక్కసారి మనం ప్రస్తావిద్దాం. అంటే ఎస్సీలను క్రిస్టియన్గా మారినప్పుడు వాళ్ళని బీసీసీలో ఉంచాలి, ఎస్సీలుగా ఉంచాలి అనేది అసలు సమస్య. అంటే దీనికి సంబంధం లేకుండా ఒక ముక్క మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఎస్సీలకు, అంటే దళితులకు ఎస్సీ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ మీద వివక్ష ఉంది, వాళ్ళని ఆ కులంతో చూస్తున్నారు కాబట్టి. మాదిగ, మాదిగ, డక్కల, మక్కల అనేటి దాదాపు 61 కులాలు ఉన్నాయి. ఈ 61 కులాలు క్రిస్టియన్స్గా మారితే కులం పోతుంది అనేది ఆర్డినెన్స్ చెప్తుంది. ఆర్డినెన్స్ ఎప్పుడో 1956 నాటి ఆర్డినెన్స్. దాన్ని ఇంకా రివ్యూ చేయలేదు, మార్చాలి ఫస్ట్. ఇంక రెండోది, క్రైస్తవంలో కులతత్వం ఉందా లేదా అనేది రీసెర్చ్ జరగాలి. నాకు తెలిసి క్రైస్తవంలో కరుడుగట్టిన కులతత్వం ఉంది ఈ దేశంలో. మన దగ్గరే ఉన్నాయి కదా, మా కులాల వారీగా చర్చలు ఉన్నాయి. క్రిస్టియన్స్లో కూడా కులతత్వం నిండుగా ఉంది, కుల వివక్ష కూడా నిండుగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో నేను 4-5 పెళ్ళిళ్ళకి వెళ్ళాను. ఒక మాదిగ క్రిస్టియన్ పెళ్ళికి వెళ్ళాను, అతను మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక మాల పెళ్ళికి వెళ్ళారు, మాల క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాడు. ఒక కాపు, నాకు తెలిసిన ఒక ఫాస్టర్ కాపు ఉన్నాడు ఫ్రెండ్, వాళ్ళ అబ్బాయికి ఒక కాపు క్రిస్టియన్ అమ్మాయిని ఇచ్చాడు. అంటే క్రిస్టియన్ అమ్మాయిని ఇవ్వాలి కదా, కులంకి లేకుండా కాపు క్రిస్టియన్ అమ్మాయిని ఇచ్చాడు. సో ఇక రెడ్డి క్రిస్టియన్, కాపు క్రిస్టియన్, కమ్మ క్రిస్టియన్, బీసీ గౌడ క్రిస్టియన్, ఇలాగా మ్యాట్రిమోనియల్ బోర్డు ఉన్నాయి. సో క్రిస్టియానిటీలో కూడా కులం పోయింది. ఇది తెలుసుకోవాలా. అంటే కులం ఉంది కాబట్టి రిజర్వేషన్ ఇవ్వాలి, కులం లేకపోతే ఇవ్వక్కర్లేదు. క్రిస్టియానిటీలో కులం లేకపోతే ఇమ్మీడియట్లీ బీసీసీ అనేది 100% రైట్. కానీ క్రిస్టియానిటీలో కూడా 100% కుల వ్యవస్థ ఉంది, కుల వివక్ష ఉంది, కులం నడుస్తుంది అక్కడ. దీని మీద మీటింగ్ జరిగింది. సో రావణ మీద పెట్టిన కేసులు యథావత ఫైనల్గా అయితే నిలబడవండి. సాయిబాబా అన్న ఆయన్ని జైల్లో పెట్టారు, చివరి వరకు పెట్టారు, చాలా సంవత్సరాలు పెట్టారు. అలాగే ఏదైనా కక్ష సాధింపుతో పెడితే రావణ జైల్లో కంటిన్యూ అవుతాడు. కానీ లేదు, ఈ చట్టం యాజ్ ఇట్ ఈస్గా ఏం చెప్తుంది, సాక్ష్యాధారాలు ఏమున్నాయని తెలిస్తే మాత్రం రావణం వెంటనే బయటకు వచ్చారు. థ్యాంక్ యూ నగేష్ గారు. ఇది మొత్తంగా రావణ్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ప్రభుత్వ పెద్దల అహంకారం చల్లార్చుకోవడం కోసం తమ అహంభావం ప్రదర్శించే ప్రయత్నంగా ఈ మొత్తం తీరు కనిపిస్తుందే తప్ప నిజంగా రావణ్ ఏదో దేశద్రోహులతో చేతులు కలిపేశాడనో, ఇంకేదో దేశ విచ్ఛిన్నకర చర్యలకు పూనుకున్నాడనో చెప్పేదానికి, నిరూపించేదానికి ఆధారాలైతే కనిపిస్తున్న దాఖలాల్లో రిమాండ్ రిపోర్ట్ అందుకు సాక్ష్యంగా ఉందన్నది నగేష్ గారి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.